నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుకల తర్వాత మంగళవారం నుంచి అయోధ్య రాముడి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు బాలకరామ్ను సందర్శించుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆలయంలో చోటు చేసుకున్న ఘటన పూజారులను భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్వామి దర్శనానికి సోమవారం రాత్రి నుంచే క్యూ కట్టిన భక్తులతో పాటు ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ కోతి కూడా బాలకరామ్ను దర్శించుకుంది. ఏకంగా గర్భాలయంలో రాముడి విగ్రహం సమీపంలోకి వెళ్ళింది. విగ్రహాన్ని పడేస్తుందేమోననే భయంతో దానిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది పరిగెత్తుతూ రాగా వారిని చూసి ఎలాంటి గొడవ చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయింది. ఈ ఘటనపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బుధవారం స్పందించింది. తన రాముణ్ణి పూజించుకోవడానికి స్వయంగా హనుమంతుడే వచ్చాడని భావిస్తున్నట్లు ట్వీట్ చేసింది. కాగా ఈ ఘటనను చూసి రాముడితో పాటు హనుమాన్ దర్శనం కూడా చేసుకున్నామంటూ భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని